బత్తులపల్లి గ్రామస్తులు సాగునీటి కోసం చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే వాళ్ళ సమస్యలు విని పరిష్కరించాల్సినటువంటి చంద్రమోహన్ రెడ్డి వాళ్ళ సమస్యల గురించి పట్టించుకోకుండా వాళ్ళని అండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలో చేరినట్టుగా ప్రకటించడం జరిగింది. అయితే పాపం రైతులు గ్రామంలో ఉన్నటువంటి సాగునీటికి సంబంధించి చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి పోతే ఈరోజు ఆయన మంత్రిగా వెనకబెడుతున్నాడు కాబట్టి ఏదైనా గ్రామానికి సంబంధించి గ్రామస్తులు రైతులందరూ కూడా ఆశపడింది సాగునీరు వస్తే తమ జీవన విధానం మెరుగుపడుతుంది కాబట్టి మంత్రి హోదాలో ఆయన కలిస్తే ఈరోజు ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కండువాలు కప్పిన తర్వాత పత్రికల్లో చూసిన తర్వాత వాళ్ళలో వాళ్ళు మదనపడి మనం వెళ్ళింది ఒకదానికైతే వీళ్ళు మనల్ని మరొక దానికి ఉపయోగించుకుంటున్నారని చెప్పిన బాధపడి ఈరోజు ఆ కుటుంబాలన్నీ కూడా మరలా తిరిగి నా దగ్గరకు వచ్చి మేము పొరపాటు చేయలేదు, మేము చేసిన పొరపాటులా చంద్రమోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మాకు సాగునీరు అందించండి అని చెప్పిన కోరడం తప్ప మరొకటి జరగలేదు. అయినా సరే బలవంతంగా మాకు కండువాలు వేసి ఈరోజు పార్టీలో చేరినట్టుగా ప్రకటించడం అనేటువంటిది మమ్మల్ని కలిసివేసింది. దానివల్ల మేము మదనపడి గ్రామం అందరం మాట్లాడుకుని 24 గంటల తిరగకముందే మరలా వచ్చి మేము తెలుగుదేశం పార్టీలో చేరలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల నా మీద వాళ్ళకున్నటువంటి నమ్మకానికి విశ్వాసానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి ఈరోజు 24 గంటలు గడవక ముందే మరలా వచ్చి ఆ పార్టీ అధికారంలో ఉండేటువంటి పార్టీ మంత్రిగా వెలగబడుతున్నటువంటి వ్యక్తి అయినా సరే లెక్క చేయకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము కొనసాగుతాం అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటే ఈ నియోజకవర్గంలో కానీ ప్రజల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఎటువంటి విశ్వాసం ఉంది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రమోహన్ రెడ్డిని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యం వేస్తుంది. చంద్రమోహన్ రెడ్డికి సంబంధించి ఇది కొత్త కాదు. ఇప్పటికే అనికేపల్లికి సంబంధించి ఓ ఎంపీడీసీని తీసుకువెళ్తే వాళ్ళు మరలా వెనక్కి తిరిగి వచ్చేసారు. తాటిపర్తిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ వాళ్ళని తీసుకువెళ్తే 24 గంటల గడవక ముందు వాళ్ళు వెనక్కి వచ్చేసారు. ఎక్కడైనా సరే వీళ్ళు తీసుకువెళ్ళినటువంటి వ్యక్తులు మేము ఇక్కడ నిలవలేము అని చెప్పినని మమ్మల్ని బలవంతంగా చేర్చుకుంటున్నారని చెప్పినని బయటపడి వచ్చేయడం ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇవి ఒక పక్క జరుగుతున్న చంద్రమోహన్ రెడ్డికి సిగ్గుందో లేదో నాకు తెలియదు కానీ ఎవరు వచ్చినా సరే కండువాలు వేసుకోవడం, ఆ కండువాలు వేసుకున్నటువంటి ఫోటోలు రేపు ఎక్కడికి పోయినా పర్లేదు కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుపోయి ఆ ఫోటో చూపించేస్తే చంద్రమోహన్ రెడ్డి బాగా కష్టపడుతున్నానని చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటే చాలు అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప క్షేత్రస్థాయిలో నిన్ను ఏ విధంగా ప్రజలు ఆదరిస్తున్నారనేటువంటి దాన్ని మర్చిపోయాడు. కాబట్టి చంద్రమోహన్ రెడ్డి పని ఏంటంటే ఇంట్లో ఒక కట్ట, కారులో ఒక కట్ట, కండువలు పెట్టుకొని పోవడం. అమ్మని ఎవరన్నా కనపడితే తెలుగుదేశం పార్టీ వాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడో కూడా తెలియకుండా ఆ తెలుగుదేశం పార్టీ వాడికే కండువలు వేయడం. ఆ తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి అది ఏ స్థాయి నాయకుడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, సాధారణ కార్యకర్తను తీసుకొచ్చి ఈ రోజు ఇన్ని కుటుంబాల పార్టీలో చేరాయని చెప్పి వాళ్ళ మనుషులే ఉండడం, వాళ్ళ పక్కనే చేరి ప్రకటించుకోవడం. ఎందుకంటే అల్లిపురం గ్రామస్తులు ఒకసారి ఒక మాట చెప్పారు, చంద్రమోహన్ రెడ్డికి చిన్నప్పుడు తడిగుడ్డలతో దొంగ కోళ్ళు పట్టుకున్న అలవాటు ఉండేదని. ఇప్పుడు అదే పరిస్థితిలో చంద్రమోహన్ రెడ్డి చేసే పని ఏంటంటే చిన్నప్పుడు తడిగుడ్డతో కోళ్ళు పట్టుకునేటువంటి అలవాటు ఉండింది కాబట్టి ఆ దొంగ కోళ్ళు పట్టుకునేటువంటి అలవాటు పోలేదు కాబట్టి ఆ దొంగ పనులు ఇంకా కంటిన్యూషన్ గా మంత్రి అన్నా కూడా ఏంటంటే అప్పుడు తడిగుడ్డలతో కోళ్ళు పట్టుకునేవాడు, ఇప్పుడు మామూలుగా కండువాలు తీసుకొచ్చి మనుషుల్ని వేసిపోతున్నాడు మెళ్ళ. అంతే తప్ప పెద్ద తేడా ఏం లేదు చంద్రమోహన్ రెడ్డి వ్యక్తిత్వంలో. అందుకని ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గమనించాల్సింది ఏంటంటే నువ్వు పని చెయ్యి, అభివృద్ధి చెయ్యి. నీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళకి చేసి అభివృద్ధి చేసిన తర్వాత నువ్వు అభివృద్ధి చేసావు అనేటువంటి నమ్మకం విశ్వాసం కలిగినప్పుడు నీతో పాటు 10 మంది కలిసి పయనించడానికి సిద్ధపడతారు తప్ప నువ్వెంతసేపటికి రాజకీయ కారణాలతోనో మరొక దాంతోనో నీకు లోన్ కావాలంటే కండువ వేసుకో, నీకు పెన్షన్ కావాలంటే కండువ వేసుకో, నీకు ఇల్లు కావాలంటే కండువ వేసుకో, నీ పక్కన ఏజెంట్లో డాలర్లో ఏమన్నా తెలియదు కింద స్థాయి నాయకుల్ని వాళ్ళు చెప్పే మాట ఏంది, నీ కింద ఉండేటువంటి కింద స్థాయి నాయకులు మీరు చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి కండువ వేసుకుంటే నీకు పెన్షన్ ఇప్పిస్తా, చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి కండువ వేసుకుంటే నీకు ట్రాక్టర్ ఇప్పిస్తా, చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి కండువ వేస్తే నేను లోన్ ఇప్పిస్తా. కాబట్టి మభ్యపెట్టి మాయ చేసి ఈరోజు నువ్వు మోసపుచ్చేటువంటి నిన్ను రేపు ప్రజలు మోసపుచ్చుతారనేటువంటి గమనించుకో. కాబట్టి ఈరోజు నువ్వు మోసగించి వాళ్ళని చేర్చుకోవడం కాదు, రేపు నువ్వు ఎన్నికల్లో మోసపోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకో. ఎందుకంటే ఈరోజు తెలుసుకో చంద్రమోహన్ రెడ్డి నీతో పాటు కొంతమంది వెనక్కి వచ్చారు, చేరినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవరు ఎంతమంది ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంత పటిష్టంగా ఉందో మారువేషంలో పోయి పర్యటించి ప్రజల్లో తెలుస్తుంది నీకు. అందుకనే
నీ దగ్గర మా వాళ్ళని తీసుకెళ్ళడం కాదు, నీ దగ్గర నీ వాళ్ళు ఉంటారో లేదో చూసుకోరే ఎన్నికల నాటికి. నీ దగ్గర తెలుగుదేశం పార్టీలో నువ్వు ఈరోజు విర్రవేగుతున్నారే, తెలుగుదేశం పార్టీలో ప్రధానమైన నాయకులుగా నువ్వు చెప్పుకుంటూ నీ పక్కన తిరుగుతున్నారే, వాళ్ళని నిలుపుకోగలిగితే గొప్ప నువ్వు. ఎందుకంటే ప్రజలెట్టా లేరు నీతో పాటు, ప్రజలు లేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నీతో పాటు లేరు, వాళ్ళకి సంబంధించినటువంటి కేడర్ అంతా పటిష్టంగా ఉంది. ఏ కార్యక్రమం పెట్టినా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రథమంగా విజయవంతం అవుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను నీకు సలహా చెప్పేది, ఇప్పటికైనా చేయగలిగితే అభివృద్ధి చేయి. దొంగ పనులు మానుకో, దొంగ చేష్టలు మానుకో, మోసపూరితమైనటువంటి పనులు చేయడం మానుకో. లేకపోతే వీటన్నిటికీ మూల్యం చెల్లిస్తావు. ఓ మంత్రిగా నీకు సిగ్గుగా లేదు? చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆ మంత్రి పదవిని దిగజార్చాడు, శాసనమండలి సభ్యుడిగా ఉంటే శాసనమండలి స్థానాన్ని దిగజార్చాడు. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు, ఆ రోజు లక్ష్మీపార్వతి కాళ్ళ మీద పడ్డావు, లక్ష్మీపార్వతి గారి కాళ్ళ మీద పడి ఏదో ఒక విధంగా ఆ రోజు పదవి తెచ్చుకున్నావు, సీటు తెచ్చుకున్నావు, ఎమ్మెల్యే అయ్యావు. ఈరోజు అన్ని అవకాశాలు కోల్పోతున్నావు. కాబట్టి ఇంతకన్నా సిగ్గుపడాల్సినటువంటి విషయం మరొకటి ఏముంటుంది? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే జీరో అయిపోయావు. నువ్వు మంత్రి పదవి వచ్చిన ఆయన హీరో కాలే. అందుకని వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా చంద్రమోహన్ రెడ్డికి సిగ్గుంటే ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఆ పదవి స్థాయి దిగదార్చకుండా, మంత్రి స్థాయి దిగదార్చకుండా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఈరోజు ఏదేమైనా సరే 24 గంటలు గడక ముందే ఎవరైతే మామూలుగా కండువలు వేసారో వాళ్ళు పార్టీలో చేరినట్టు కాదు లెక్క. బలవంతంగా కండువలు వేసినా సరే ఈరోజు ఒక ప్రకటన చేస్తే సరిపోతుంది. అలా కాకుండా నా దగ్గరకు వచ్చి, అయ్యా మేము అక్కడికి వెళ్ళడమే మేము చేసినటువంటి పొరపాటు అని చెప్పి ఈరోజు తిరిగి వచ్చారు. అదేవిధంగా గ్రామ పెద్ద ఆయన మా అందరికీ వెంగారెడ్డి గారు, ఆయన చాలా బాధపడ్డాడు. నేను చెప్పా, మనోళ్ళు ఎక్కడికి పోరలేన్నా బాధపడుతున్నా కూడా ఆయన పాపం చాలా బాధపడ్డాడు. కాబట్టి ఏదేమైనా సరే వీళ్ళందరూ స్థానికంగా ఉండేటువంటి నాయకులు, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి గోపాల్ రెడ్డి కానీ, ఆనంద్ రెడ్డి కానీ, అదేవిధంగా మండల కన్వీనర్గా ఉన్నటువంటి రమణారెడ్డి గారు కానీ అందరూ కూడా కలిసి పనిచేశారు. దానివల్ల వాళ్ళని అడిగితే, అయ్యా ఈ పొరపాటు జరిగింది తప్ప మేము ఎక్కడా కూడా మోసం చేసినటువంటి పరిస్థితులు లేవు అని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా గ్రామానికి సంబంధించి ఈ గ్రామస్తులందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు మా కుటుంబంలో మరలి తిరిగా సభ్యులుగా ఎప్పుడు మా కుటుంబ సభ్యుల కింద లెక్క తప్ప వాడు వేరేగానో ప్రజలుగానో నేను నాయకుడుగానో ఇప్పుడు చూసుకోను. నా దగ్గరికి వచ్చి నేరుగా వచ్చి వయసుతో సంబంధం లేకుండా నా దగ్గరకు వచ్చి పని చేయించుకుంటారు. స్వతంత్రంగా వాళ్ళ ఇంటి బిడ్డలాగా పనిచేస్తాను, వాళ్ళ ఇంటి బిడ్డలాగానే భావిస్తారు, కుటుంబ సభ్యుడిగానే చూస్తారు, కుటుంబ సభ్యుడిగానే ఆదరిస్తారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మరలా ఈ రోజు నా దగ్గరకు వచ్చి, అయ్యా ఈ విధంగా జరిగింది అని చెప్పిన తర్వాత మీడియా సమావేశం పెట్టి ఇవాళ మనోభావాలు మీకు తెలియజెప్పాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి మరొక్కసారి నా మీద నమ్మకం, విశ్వాసంతో నన్ను ఆశీర్వదించాలి, ఆశీస్సులు అందించాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిని చేసుకోవాలనేటువంటి తపంతో మరలా ఈ రోజు వచ్చి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము కొనసాగుతామని చెప్పినందుకు వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.